ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఓ అదనపు ఎస్పీతో కలిసి బినామీ వ్యాపారాలు చేసినట్లు ఆయన తెలిపారు. పలువురు పోలీస్ అధికారులతో కలిసి అనేక సెటిల్మెంట్లు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు ఉమామహేశ్వరరావుతో సంబంధాలున్న పోలీస్ అధికారులపై ఏసీపీ ఆరా తీస్తుంది. ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఓ అదనపు ఎస్పీతో కలిసి బినామీ వ్యాపారాలు చేసినట్టు ఆయన తెలిపారు. పలువురు పోలీస్ అధికారులతో కలిసి అనేక సెటిల్మెంట్లు చేసినట్టు గుర్తుకు చేశారు. ఈ మేరకు ఉమామహేశ్వరరావుతో సంబంధాలున్న పోలీస్ అధికారులపై ఏసీపీ ఆరా తీస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రైమ్ రిపోర్టర్ నిర్మల తాజా అప్డేట్స్ అందిస్తారు. నిర్మల. ఉమామహేశ్వరరావు ఇప్పటి వరకు మరి ఏసీబీ కస్టడీలో ఉన్నారు. మరి ఏసీబీ కస్టడీ ముగిసింది నిన్నటితో అని చెప్పుకోవచ్చు. మరి ఏసీబీ కస్టడీలో సంచలన విషయాలు మాత్రము ఉమామహేశ్వరరావు వెల్లడించడం కూడా జరిగింది. ఈ సంచలన విషయాలలో ఓ అదనపు ఎస్పీతో కలిసి తను బినామీ వ్యాపారాలు చేసినట్లుగా కూడా తను ఒప్పుకోవడం జరిగింది. మరి ఈ ఎస్పీతోనే కాదు డిఎస్పీతో కలిసి సెటిల్మెంట్లు చేసినట్లు కూడా ఉమామహేశ్వరరావు ఒప్పుకోవడం కూడా జరిగింది. మరి ఉమామహేశ్వరరావు ల్యాప్టాప్ లో చాలా విషయాలు కూడా సంచలనం సృష్టించే విషయాలు బయటకు వచ్చాయని కూడా పోలీస్ అధికారులు అయితే మరి వెల్లడించడం కూడా జరిగింది. ఎందుకంటే పలువురు కొంతమంది పోలీస్ అధికారులతో మరి కలిసి నేను సెటిల్మెంట్లు చేశాను అని చెప్పి కూడా మరి ఉమామహేశ్వరరావు ఒప్పుకోవడం కూడా జరిగింది. అంతేకాదు మరి ఉమామహేశ్వరరావుతో సంబంధాలు ఉన్న పోలీసులపై కూడా మరి ఏసీబీ అధికారులు అయితే ఆరా కూడా తీయడం మొదలు పెట్టారు. అంతేకాదు మరి తన కుటుంబ సభ్యుల మీద అలాగే కొంతమంది పోలీస్ సిబ్బంది పైన అంటే ఈ పలువురు పోలీసులు ఎవరెవరైతే ఉమామహేశ్వరరావుకి సహాయపడ్డారో వాళ్ళందరి పైన కూడా మరి ఇప్పుడు ఏసీబీ అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. అంతేకాదు మరి ఉమామహేశ్వరరావు దగ్గర ఏసీబీ అధికారులు అయితే 60 కిలోల బంగారాన్ని అలాగే 2 కోట్లకు పైగా నగదును కూడా స్వాధీనం చేసుకోవడం కూడా 200 కోట్లకు పైగా నగదును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాదు తను ఎక్కడెక్కడైతే ల్యాండ్ సెటిల్మెంట్లు చేశారో అవి పేపర్లు కూడా వాళ్లకు ఆధారాలుగా దొరకడం జరిగింది సోదాలు నిర్వహించిన రోజునే. అలాగే తన ఇంటితో పోల్చుకొని ఇంకా హైదరాబాద్ లో 14 చోట్ల కూడా తన బంధువుల కూడా ఏసీబీ అధికారులు సోదాలు అయితే చేపట్టడం జరిగింది. ఆ సోదాలు చేపట్టిన ఆ క్రమంలోనే కొంతమంది ల్యాండ్ కి సంబంధించిన ల్యాండ్ పేపర్స్ కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అవన్నిటిపైన కూడా ఒక్కొక్కటిగా మరి ఏసీబీ అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. మరి తను చేసిన తప్పును తనే ఉమామహేశ్వరరావు కూడా మరి ఏసీబీ కస్టడీలో కూడా ఒప్పుకోవడం జరిగింది. మరి ఈ రోజుతో ఏసీబీ కస్టడీ కూడా మరి ఉమామహేశ్వరరావుకి ముగిసింది. మరి ఈ రోజు మరి కస్టడీ కోరుకుంటున్నారా మళ్ళీ ఏసీబీ అధికారులు, లేకపోతే కోర్టు తనకు రిమాండ్ విధిస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. ఆనంద్. థ్యాంక్ యూ నిర్మల.